ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు గారి పేరిట మీ కుటుంబాలలో శాంతి సమాధానము మీరు ఎదుర్కొంటున్న ఆ శోధనంతటికి సమస్త విధమైన తిరిగి నుంచి ప్రభువు యేసుక్రీస్తు వారే మిమ్మల్ని రక్షించగాక. ఈరోజు మన సహోదరులు స్త్రీలు దేవుని సంబంధులుగా ఉన్న వారందరికీ మరి యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తారు. ఈనాడు మరి పరిస్థితులని చూస్తూ ఉంటే కాలక్రమములో ఎలాగా కాలము గడిచిపోతుందో, కాలము ఎలాగా మరి మారిపోతుందో చూస్తుంటే కాలములో ఏమన్నా మార్పు ఉన్నదా అంటే లేదు. కాలము లాగానే ఉన్నది, ప్రకృతి లాగానే ఉన్నది. అని మరి ఎవరిలో మార్పు కలుగుతుంది? మనుషులలో మార్పు కలుగుతుంది. మనుషులలో మమకారము, అనురాగము, ప్రేమ, దయాళత్వము మరి ఇవన్నీ కూడా మనము మనుషుల దగ్గరే వెతుకుతాం, కానీ మనుషులలో కనిపించటము చాలా ఎక్కువ. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఏమండి, మనము అనేక రకాలుగా, అనేక విధాలుగా, అనేక పరిస్థితుల్లో, కొన్ని సందర్భాలలో అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ మరి సమీపంగా ఉన్నప్పుడు, లేక సంపన్న స్థితిలో ఉన్నప్పుడు అందరూ బంధువులుగాను అనేక రకాలుగా సమీపంగా ఉండి, వీధిలో ప్రాణ స్నేహితులు ఉంటారు, రక్త సంబంధులు ఉంటారు, బంధువులుగా ఉన్నవారు ఉంటారు. కానీ ఈ సంపన్న స్థితి కొద్దిగా కరిగిపోయి, ఏమండి, కరిగిపోయి అన్ని విధాలుగా ఒకప్పుడు ఉన్న ఆ స్థితి అంతా కూడా కోల్పోతే, ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు ఆందోళన చెందుతూ నిరాశ ఊబిలోకి వెళ్ళిపోతూ, నా ఆనవారే, నా అనుకున్న వారే ఆపత కాలమందు మరి భయంకరమైన పరిస్థితిలో మనము ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల్లో మనము ముఖ్యముగా ఎవరి వైపు చూస్తాం? ఎవరి మీద ఆధారపడతామో, ఎవరి మీద గురిగా ఉంటామో, ఎవరిని ఆచరించాలనుకుంటామో, ఎవరికి మనము మొరపెడితే ఆ మొర ఆలకిస్తారు అని అనుకుంటామో, వారికి మన మొర, మన పరిస్థితి, మన కష్టము, మన దుఃఖము అన్ని ముఖ్యముగా ప్రాణస్నేహితులతోనో, లేక నమ్మకస్తుముగా ఉన్న వారితోనో, సమీపంగా ఉన్న వారితోనో మనము పంచుకోవటానికి చూస్తాం. కొన్ని సందర్భాలలో మనకి అన్ని ఉన్నప్పుడు మనము ఏ ఫోన్ కాల్ చేయకపోయినా, ఎలాగా ఉన్నా మనకి మన కోసము, మన ద్వారాగా ఏదన్నా సహాయము కావాలి అంటే వారంతటా వారే ఫోన్ కాల్ చేస్తూ ఉంటారు. అంటే నేను ఈ మాటలు ఎందుకు వివరిస్తున్నానంటే,
ఈ యొక్క పరిస్థితులు అందరికి కలుగుతున్న సమస్యలు ఈరోజు మీ దృష్టి తేవాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ద్వారాగా మీ ముందుకు రావడం జరుగుతుంది. ఏమండి, మనం ఎవరి మీదైతే నమ్మకం ఉంచుకుంటామో, మనము ఆపత కాలమందు ఉన్నప్పుడు వాళ్ళని మిత్రులకి లేక సముద్రులకి లేక స్నేహితుడికి మనము తెలియజేసినప్పుడు వారు వెంటనే వస్తారు, వారు వెంటనే మన పరిస్థితిని గుర్తిస్తారు. మనమున్న ఈ ఇబ్బంది నుంచి మనల్ని ఆ యొక్క శ్రమలో నుండి, ఆ యొక్క పరిస్థితిలో నుండి మనల్ని విడిపిస్తారు అని వారికి మొరపెట్టినప్పటికీ ఏమని సంపన్న స్థితిలో ఉన్నప్పుడును, సంపన్న స్థితి కరిగిపోయినప్పుడు ఉన్న పరిస్థితి ఊహించుకుంటే అది చాలా ఘోరాతి ఘోరంగా ఉంటది. ఒకప్పుడు ఉన్న ఆ పరిస్థితిలో అందరూ రక్త సముద్రుడి కంటే ఎక్కువగా ఉంటారు. కానీ ఆ స్థితి ఉన్నంత వరకే. ఏ స్థితి? సంపన్న స్థితి. ధనాగారము లేక నీ నుంచి ఏదన్నా వారికి సహాయం కావాలంటే 24 hours 24 గంటలు వారు నీతోనే ఉంటారు. కానీ ఆ స్థితి అంతా కూడా మర్చిపోయి కృతజ్ఞతాహీనులుగా మారే కాలంలో మనం ఉన్నాము. నీకు నీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మనం ఎవరికి మొరపెట్టినా, మనం ఎవరిని ఆచరించినా, మన ఆవేదన, మన బాధ, మన పరిస్థితి ఎవరితో పంచుకున్నా వారు సహాయం చేయలేకపోగా మన మీద నేరాపూరలు చేస్తూ ఉంటారు. నేరాపణలు ఎందుకు చేస్తూ ఉంటారు? వారు స్పందించరు. తర్వాత స్పందించకపోగా, మనకి సహాయం చేయకపోగా ఆపత్తకాల ముందు మనం ఎవరిని నమ్ముకున్నా కానీ నా అనుకున్న వారే, మా అనుకున్న వారే, నువ్వు ఎవరి మీదైతే నమ్మకంగా ఉంటావో, నువ్వు ఎవరికి తెలియజేస్తే పరిగెత్తుకుంటూ వస్తారని తెలియజేస్తావో వారందరూ కూడా ఆపత్త కాలం ముందు నీతో వారు ఉండలేరు, ఉండబోరు. ఒకవేళ నీకేదన్నా పరిస్థితి ప్రతికూలమైన సమయంలో పరిస్థితులు నువ్వు ఊహించిన పరిస్థితుల్లో నీవు గనక ఉన్నట్లయితే, సోదరుడా సోదరి, నీవు తెలియజేయాల్సిన వాడు ఒకే ఒక్క ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభువుని యేసుక్రీస్తు వారు. నీవు ఏ ఫోన్ మాత్రము కాల్ చేసినా అవన్నీ స్విచ్ ఆఫ్ వస్తాయి. కానీ పరలోకములో పరమ తండ్రి సృష్టికర్తకి నీవు మొరపెడితే ఈ లోకములో మానవులు, మనుషులు అందరూ కూడా ఫోనులు స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేకపోయినా ఒకవేళ ఫోన్ కలిసిన వారు వెంటనే స్పందించకపోవచ్చు. కానీ పరలోక తండ్రి ఉన్నాడు. ఎవరు ఆయన అంటే ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయనకి మొరపెడితే ఆ మొర నిశ్చయముగా పాదాల చెంతకు చేరించి అంత మాత్రమే కాక ఆపత కాలమందు ఆయన మనకి సహాయపడతాడు. మనకు తెలియదు మన ముందు గండము లేక కీడు లేక ప్రమాదము కొంచెం ఉందన్న సంగతి ఈ భూమి మీద ఉన్న ఏ మానవుడికి ఏ నేడు వల్ల కాదు. ప్రాణం పోకడా, సృష్టికర్త రాకడా ఎవరికి తెలియదు. కానీ మన ఆపత కాలమందు మన సమీపంగా ఉన్న వారికి, సమీపంగా లేని వారికి, మనకు తెలిసిన వారికి ఎవరికి ఫోన్ కాల్ చేసినా వారు స్పందించలేరు లేక తీసుకోలేదు. ఆ పరిస్థితులు మేము ఎలాగ ఉన్నాము, మా పరిస్థితులు మాకు ఉన్నాయి, మేము ఎలాగ రావాలి, ఎక్కడ రావాలి, మా పరిస్థితులు మాకు ఉంటే మేము ఎక్కడ వచ్చి సహాయపడాలి అని చెప్పవచ్చు. ఈ మనుషుల యొక్క పరిస్థితి నైజం. అంటే కొన్ని సందర్భాల్లో చేసిన మేలులు కూడా మర్చిపోయి వారు
కృతజ్ఞతాహీనులుగా వ్యవహరిస్తారు. అయితే నేను ఈరోజు మీకు చెప్పమున్న మాట ఏంటంటే, నరుల్ని ఆచరించవద్దు, మనుషుల మీద ఆధారపడవద్దు. నీవు ఎవరి మీద ఆనుకోవాలి? నీవు లోకస్తుడివైనా సరే, క్రీస్తు యేసు రక్తమున కరగబడిన వ్యక్తివైనా సరే, నీవు ఎవరి మీద ఆనుకోవాలి అంటే ఒక ఆయన మీద ఆనుకోవాలి. ఆయనే ప్రభువు యేసుక్రీస్తు వారు. మీకు ఒక నెంబర్ చెప్తానండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో ఒకే ఒక మాట, నీవు ఆపదలో ఉన్నా, ఆపద కాలంలో లేకపోయినా, నీవు అనుకూలమైన పరిస్థితుల్లో ఉన్నా, నీకు ఊహించిన పరిస్థితుల్లో నీవు ఈ నెంబర్ కనుక నువ్వు కాల్ చేస్తే ఖచ్చితంగా ఈ నెంబరు మనకి ఉండదు. ఇది తండ్రి మనకిచ్చిన నెంబర్. ఇది పరలోక నెంబర్. ఈ లోకం నెంబర్లో ఉన్న ప్రతి టెలిఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఒకవేళ కలిసినప్పటికీ వారు మన కాడికి రాలేకపోవచ్చు. కానీ నేను ఇస్తున్న ఈ నెంబర్కి స్పష్టంగా మీరు కాల్ చేసినట్లయితే, మీరు మొరపెట్టినట్లయితే, అతడు నాకు మొరపెట్టము, నేను మీకు ఉత్తరం ఇచ్చినను, దూరమైన సంగతులు, మీకు గ్రహింపలేని సంగతులు, ఆపద కాలం ముందు మనల్ని కాపాడటానికి ఆయన మన కోసము మన కూతురుని మన మొరపెట్టాలి. ఫస్ట్ ఆ మొరలో ఆయన మనకు సహాయపడటానికి తాను దూతలని పంపిస్తాడు. దూతలు పంపించాలన్న మాట ఎక్కడ ఉందంటే, కీర్తన 91వ కీర్తన 11వ వచనంలో మనకి సహాయం చేస్తుంది దూతలు వచ్చి. మనం ఎవరికి మొరపెట్టినా వారు మనల్ని రకరకాల ప్రశ్నలు చేస్తారు. ఎలా జరిగింది, ఎలాగ అయింది అంటారు. కానీ మనకి ఆపద కాలంలో మనకి వారు సహాయము చెయ్యబోరు. మనకి సహాయం చేసేది ఒకే ఒక ఆయన, మన సృష్టికర్త. ఆయనే ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయన మీద ఆనుకోనండి, ఆయన మీద నమ్మకం ఉంచండి, ఆయన మనకి సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాక మన ప్రాణములను కాపాడటానికి సర్వశక్తి కలిగిన వాడు, ఆయన కరుణావాచ్యత కలిగిన వాడు, ఆయనే ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయన మీద ఆనుకోనండి, ఆయన మీకు సహాయపడతాడు.